అధ్యక్షులుగా మా విద్యార్థులు తీసుకుపోయి ఛానల్స్ చేయడం జరిగింది. 20 మెజారిటీతో భారీ సత్యాన్ని కలపడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు చేస్తున్నా 83లో తెలుగుదేశం వచ్చింది. ప్రకాష్ జైన్ గారు ఎమ్మెల్యేగా అయినారు. 18లో ఆయన కూడా మంచి కృషి చేశారు. కానీ 80లో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ అవార్డు రాజీవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 15 మెజారిటీ ఇచ్చారు. ఆయన మా ప్రభుత్వం లేకుంటే కూడా రాజీవ్ రామయ్య గారు కౌతాళ మండలం ఒక కాన్స్టిట్యూషన్ కలిసింది. ప్రతి పల్లెలో ఒక రోడ్డు లేదు, ఒకటి లేదు. ఆ రోజు ఉన్న సమయంలో 5 సంవత్సరాలు బీటీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. కౌతాళ మండలం కొద్దిగా డెవలప్మెంట్ అనేది. అంతవరకు మనకు స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయితే కూడా అభివృద్ధి గ్రామాల అభివృద్ధి లేదు. ఎవరు వచ్చినా నేను ఈ రోజు కూడా చెప్తున్నా, నేను చూసుకునేది 70 నుంచి శాస్త్రంలో చూస్తున్నా. 70లో చూసినా, 83లో చూసినా, 80 నుంచి 90 వరకు చూసినా, 90లో 89, 94 వరకు మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ రోజు కూడా ఎంతో అభివృద్ధి చేయడానికి కృషి